లవ్ నీ అమ్మ you are talking about me. మనకెందుకు రా హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసారు కదా. నేనైతే కోఆపరేటివ్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో పోస్ట్ చేసి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ అని ఉంటుంది. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒకసారి చూస్తే ఇక్కడ మీరు యాటిట్యూడ్ వీడియో, ఇది వేరే లెవెల్లో ఉంది వీడియో అయితే. నాకైతే నచ్చింది. మీకు కావాలంటే ఎడిట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫొటోస్ యాడ్ చేసాము. 7.22 సెకండ్స్ కాడి నుంచి ఫస్ట్ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 4-5 యాడ్ చేసి ఎడిట్ చేస్తాను. నేనైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. 5-6 అని యాడ్ చేశాను. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఎఫెక్ట్స్ ఉన్నాయి. 3 ఎఫెక్ట్లో మీరు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఇమేజ్ యాడ్ చేశారు కదా, అక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇలాగే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1 ఫోటో వదిలేయండి. ఒక ఫోటో వదిలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉంటుంది కదా, డబుల్ బీట్ మార్క్ అని ఉంటుంది కదా, డబుల్ బీట్ మార్క్ ఉంది కదా, డబుల్ బీట్ మార్క్ వచ్చిన తర్వాత అక్కడైతే దాన్ని వదిలేయండి. ఈ డబుల్ బీట్ మార్క్ ఉండే ఫోటోని వదిలేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇందాక ఎలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్నామో అలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ కాడికి వెళ్ళండి. ఇక్కడ మధ్యలో వదిలేసారు కదా మీరు, ఆ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి ఆ ఇమేజ్కి. ఇలాగే సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇలాగే మిడిల్లో ఉన్న ఫొటోస్కి యాడ్ చేయండి. దీనికి కూడా ఇలాగ యాడ్ చేసిన తర్వాత డబుల్ బీట్ మార్క్ 3-4 ఉంటాయి. ఇలాగా 3-4 ఉంటాయి. 2 ఉంటాయి. 2 ఉన్నాయి. 2 బీట్ మార్క్స్కి పేస్ట్ చేయాలి. ఇప్పుడైతే ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేశారు కదా, ఇలాగ ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత నాకు డబుల్ బీట్ మార్క్ ఉండింది కదా, అక్కడికి వెళ్ళి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఇలా సింపుల్గా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే ఎఫెక్ట్ని లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, అది ఈ బీట్ మార్క్ డబుల్ బీట్ మార్క్ ఒకటే పేస్ట్ చేయండి. లాస్ట్ ఎఫెక్ట్ ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీకు ఎండింగ్ వరకు ఫొటోస్ యాడ్ చేసుకొని సింపుల్గా ఫస్ట్ ఎలా చెప్పానో అలాగా సింపుల్గా మార్చి ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీరు సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.